ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అక్షయ పాత్ర ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, అక్షయ పాత్రల్లో ఏ వస్తువులు వేయాలి, పూజ అయిన తర్వాత అక్షయ పాత్రని ఏం చేయాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అక్షయ పాత్రని మనము ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున, దీపావళి పండుగ రోజున, ధన త్రయోదశి రోజున, లేదా శుక్రవారాలలో, లేదా ఏదైనా మంచి తిథులలోను, ఏకాదశి పంచమి తిథులలోను చూసుకొని ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అక్షయ పాత్రని మనము మొట్టమొదటిగా ప్రారంభించేటప్పుడు అక్షయ తృతీయ రోజున ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఇంతకు ముందే మీరు అక్షయ పాత్ర పెట్టుకొని ఉంటే గనక మీరు అక్షయ తృతీయ రోజున తప్పకుండా ఆ పాత కుండను మార్చుకోండి. ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఒక మట్టి కుండనైతే తెచ్చుకోవాలండి. మరీ పెద్దది కాకుండా, మరీ చిన్నది కాకుండా, ఒక జాకెట్ బట్ట అందులో మడిచి పెడితే పట్టేంత సైజులో మూతి ఉన్నది తెచ్చుకోవాలండి. అలాగే ఈ పాత్రని కొనేటప్పుడు మనము ఒక్కటే కొనకూడదండి, రెండు తీసుకోవాలి. ఏదన్నా చిన్న కుండ కానీ లేదా కనీసము ప్రమిదైనా తెచ్చుకోవాలండి. ఈ ఏదైనా మూత కానీ చిన్న ప్రమిద కానీ ఈ విధంగా ప్రమిద కానీ చిన్న కుండ కానీ తెచ్చుకోవాలి. అలాగే కుండ తెచ్చుకునేటప్పుడు ఇంటూ మార్క్ గాని వేసి తెచ్చుకోవాలి. ఎందుకు అనంటే మనము ఈ కుండని శుభానికి తెచ్చుకుంటున్నాం, శుభకార్యం చేసుకోవటానికి అన్న గుర్తుగా ఇలా ఇంటూ మార్క్ గాని ప్లస్ మార్క్ గాని వేసుకుని తెచ్చుకోవాలి. ఇంటికి తెచ్చుకున్న ఈ కుండని శుభ్రంగా మంచి నీటితో కడుక్కుని ఈ విధంగా పసుపు రాసుకోవాలి. ఎక్కడ పొడ లేకుండా, ఎక్కడ గ్యాప్ లేకుండా శుభ్రంగా పసుపు రాసుకోవాలి. తర్వాత చక్కగా గంధం బొట్లతోటి, కుంకుమ బొట్లతోటి ఇలా అలంకరించుకోవాలి. నేను ఇక్కడ విభూతితో కూడా బొట్లు పెట్టి అందంగా అలంకరించుకున్నాను. శ్రీం అనే బీజాక్షరాన్ని రాసుకోవాలండి ఈ కుండ పైన. ఈ విధంగా శ్రీం అనే బీజాక్షరం రాయగానే ఈ కుండ అక్షయ పాత్రగా తయారవుతుంది. మనం ఈ విధంగా కుండ పైన ఇంటూ మార్కు మనము కొనుక్కున్న దుకాణంలోనే వేయించుకొని రావాలి, లేదా మనం చాక్పీస్ తీసుకొని అన్నా గీసుకొని రావాలి. ఈ విధంగా చక్కగా అలంకరించిన అక్షయ పాత్రలో మనము కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు వేసి దానిలో కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు కొత్త ప్యాకెట్ తెచ్చుకోవాలి, పాతది వాడింది వాడకూడదు. తర్వాత ఇది మనం మిగిలింది ఉంటుంది కదా, అది మనము ఉప్పు దీపాలు పెట్టుకుంటాం కదండి, ఐశ్వర్య దీపాలు, ఆ దీపాలు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు. లేదు అని అంటే ఇంట్లో వంటకి వాడేయచ్చు. కానీ ఈరోజు మాత్రం కొత్తని ఉప్పు తెచ్చుకుంటే మంచిది. ఈ ఉప్పు కూడా లక్ష్మీదేవికి ఉప్పుకి చాలా దగ్గర సంబంధం ఉందండి. లక్ష్మీ అమ్మవారు సముద్రంలో పుట్టారు కదా, ఈ ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కనుక మనం ఈ విధంగా ఉప్పును పెట్టుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు మనకి ధనం వృద్ధి చెందుతుందని ఇలా ఉప్పు తెచ్చి పెట్టుకోవాలంటారు. ఇలా పూజలో మనము ఒక గిన్నెలో పెట్టి పూజలో కూడా పెట్టుకోవచ్చు. ఈ ఉప్పుని మనము ఈ అక్షయ పాత్రలో సగం వరకు కూడా నింపుకోవాలి. ముందుగా నేను పసుపు కుంకుమ అక్షంతలు వేస్తున్నానండి. తర్వాత ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఉప్పుని వేస్తున్నానండి. ఈ అక్షయ పాత్రని పెట్టుకునే వాళ్ళు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఏ రోజైతే వీరు అక్షయ పాత్ర పెట్టుకుంటారో ఆ రోజున నాన్ వెజ్ తినకూడదు, అలాగే భూసైనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలండి. ఉప్పుని ఈ కుండలో సగానికి పోసుకోవాలి. నేను ఈ కుండకి పసుపు కుంకుమ బొట్లు పెట్టాను కదండి, వాటిని పసుపుని అలాగే కుంకుమని విడివిడిగా చిన్న గిన్నెల్లో తీసుకొని పన్నీరుతో కలుపుకుని బొట్లు పెట్టుకున్నానండి. తర్వాత ఒక జాకెట్ బట్టను తీసుకోవాలి. ఇది ఎరుపు కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఇలా మనకి అందుబాటులో ఏ రంగు ఉంటే ఆ రంగు బట్ట తీసుకోవచ్చు. నలుపు మాత్రం తీసుకోకూడదండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నాలుగు వైపులా పసుపు కుంకుమలు పెట్టి మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి మంగళకరమైన వస్తువులు అలాగే సుగంధభరితమైన వస్తువులు వేయాలండి. నేను యాలకులు, లవంగాలు, వక్క, పసుపు కొమ్ము, లవంగాలు, కర్పూరము, పసుపు కొమ్ము, దాల్చిన చెక్క, ఇవన్నీ మంగళకరమైన వస్తువులు. అలాగే సుగంధభరితమైన వస్తువులు వేస్తున్నాను. అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇలా ఇవన్నీ కూడా పెట్టి ఆ జాకెట్ బట్టను మర్చి ఈ కుండలో పెట్టేసుకోవాలండి. మీ దగ్గర ఇవన్నీ లేకపోతే అందులో ఏ ఒక్క వస్తువున్నా పెట్టుకోండి. అలాగే బంగారు కాయిన్ కానీ వెండి కాయిన్ కానీ ఉంటే పెట్టుకోవాలి. మనం ఏ వస్తువు అయితే పెట్టుకొని మనకి అక్షయం కావాలనుకుంటున్నామో ఆ వస్తువు అక్షయం అవుతుందని అంటారు. అంటే ఆ కుండలోనే పెరిగిపోతుందని కాదండి, మనకి కొనుక్కునే
వృద్ధి అయితే లభిస్తుంది, మనకి వృద్ధి చెందుతుంది. మన దగ్గర ధనం వృద్ధి అయితే మనం కొనుక్కోగలుగుతాం కదండి. అందుకని ఇందులో పసుపు కుంకుమ అక్షతలు వేసి కొద్దిగా జవ్వాది పొడిని కూడా వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత ఒక పళ్ళని తీసుకొని పళ్ళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకోవాలి. దీనిలో ధాన్యం కానీ బియ్యం కానీ పోసుకోవాలి. దానిపైన మనం ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ధాన్యము బియ్యము మీరు పోసుకోదలుచుకోలేకపోతే ఉట్టి పళ్ళల్లోనైనా మనము ఆ అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు. పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి. కుంకుమ పసుపు వేస్తున్నాను. ఈ పాత్రని ఈ పళ్ళల్లో పెట్టుకోవాలి. తర్వాత 100 రూపాయి నోటు లేదా 200 నోటు, 21 రూపాయి, 51 రూపాయి ఇలా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 501 రూపాయి పెడుతున్నానండి. పైన రూపాయి మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి. తర్వాత తీసేటప్పుడు రూపాయి మాత్రం అలాగే ఉంచి మిగతా డబ్బులు తీసుకోవాలి. ఆ డబ్బులు ఎప్పుడు తీసుకోవాలన్నది నేను చెప్తాను. పుష్పాలు వేసి నమస్కరించుకోవాలండి ఈ అక్షయ పాత్రకి. ఇందులో పెట్టే డబ్బులు మీరు మీ స్తోమతను బట్టి 20 రూపాయల నుంచి 30 రూపాయలు, 50 రూపాయలు ఇలా పెట్టుకుని పైన 1 రూపాయి మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఈ కుండను ఎప్పుడు మార్చుకోవాలంటే మీకు వీలైనప్పుడు మార్చుకోండి. 3 నెలలకు ఒకసారి లేదా నెలకు ఒకసారి. మేము అమావాస్య అప్పుడు పూజ మందిరాన్ని అంతా శుభ్రం చేసుకుంటాం, అప్పుడు మార్చుకుంటామంటే అప్పుడు మార్చుకోవచ్చు. లేదా మీకు వీలైనప్పుడు మీరు ఒక మంచి తిథిని చూసుకొని, ఏకాదశి, పంచమి ఇటువంటి తిథులను చూసుకొని మార్చుకోండి. అప్పుడు అందులోని వస్తువులన్నీ పక్కకు పెట్టి రూపాయికాయను అందులోనే ఉంచి పొడి బట్టతో తుడవాలండి. మనము కుంకుమ బొట్లు అవన్నీ పెట్టాం కదా, అవన్నీని నీళ్లతో మాత్రం కడకకూడదండి. బొట్లన్నీ తుడిచేసి ఒకవేళ అక్షరం రాసుకొని మార్చుకోవాలి అనుకున్నప్పుడు గాని, పగిలినప్పుడు గాని కొత్త కుండ తెచ్చుకొని మీరు శుభ్రంగా ఈ విధంగా అలంకరించుకొని మళ్ళీ పెట్టుకోండి. ఒక మంచి తిథి చూసుకొని ఆ కుండని ఏం చేయాలంటే పారే నదిలో వేసేయండి. ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అందులోని వస్తువులు కూడా మనం చెట్ల మొదట్లో వేసేయండి. తిరిగి కొత్త వస్తువులు అన్నీ కూడా ఇప్పుడు ఎలా పెట్టామో అలాగే మళ్ళీ వేసి పెట్టుకోవాలి. 1 రూపాయి కాయను మాత్రము తుడిచేటప్పుడు అందులోనే ఉంచుకోవాలి, మళ్ళా తిరిగి తీసుకోకూడదు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసము చేసేటప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక అక్షయ పాత్రని బహుమానంగా ఇచ్చాడట. అది కూడా అక్షయ తృతీయ రోజే ఇచ్చాడట. అందుకని చాలా మంది ఈ అక్షయ పాత్రని ఏర్పాటు చేసుకుంటారు. రోజు ద్రౌపది ఆ అక్షయ పాత్రని శుభ్రంగా కడిగి బోర్లించిందట. వారు అన్నానికి ఇబ్బందులు పడుతున్నారట. ఆ సమయంలో శ్రీకృష్ణుల వారు సందర్శించడానికి వచ్చారు. అప్పుడు ద్రౌపది దేవి శ్రీకృష్ణుడికి పెట్టడానికి ఏమీ లేక తల వంచుకొని సిగ్గుతో ఉండగా శ్రీకృష్ణుడు అది గ్రహించి, ద్రౌపది ఒకసారి ఆ పాత్ర తీసి చూడు, ఒక మెతుకైనా ఉంటుంది అని అన్నాడట. నిజంగానే ఒక మెతుకు ఉందట. అయితే అదే నాకు పెట్టు, దాన్నే నేను భుజిస్తాను అని శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారట. ఆ చిన్న మెతుకు వలననే మళ్ళీ అన్నము అనేది వృద్ధి అయింది. కాబట్టి కుండలో 1 రూపాయిని అలాగే ఉంచుకొని మిగతా డబ్బు కాగితం రూపంలో వేసినవి తీసుకొని వాడుకోవచ్చు. తిరిగి ఎంతో కొంత ఆ డబ్బు పెడుతూ ఉండాలి. నెలకొక్కసారి జీతాలు వస్తాయి కదా, 1వ తారీఖున ఆ రోజున పెట్టుకోవచ్చు. తీసిన డబ్బును ఏం చేయాలంటే దాచుకోవచ్చు ఆ బీరువాలోను. లేదు అనంటే దేవుడికి సంబంధించిన వస్తువులు ఏమన్నా కొనవచ్చు. మనం ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రల నుంచి డబ్బు ఎప్పుడు తీయాలి అనంటే మంగళవారం మాత్రమే అందులో నుంచి మనము డబ్బులు తీయాలి. ఎందుకు అనంటే మంగళవారం మారు కోరుతుంది అంటారు. అందుకని ఆ రోజు మనము తీసుకొని అందులో కొంత డబ్బు పెట్టుకోవాలి. అలాగే రూపాయి మాత్రం తీయకూడదు. మనము డబ్బు తీసుకొని మళ్ళీ కొంత డబ్బు పెడుతూ ఉంటే మన దగ్గర ధనం వృద్ధి చెందుతుంది అని అంటారు. ఈ అక్షయ తృతీయ రోజున ఈ విధంగా అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకోండి. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేసుకోండి. పాత వాళ్ళు పాత కుండని తీసేసి ఈ రోజు మాత్రం కొత్త కుండనైతే ఏర్పాటు చేసుకోండి. ఈ అక్షయ పాత్రని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, అందులో ఏ వస్తువులు వేయాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, ఏ రోజు పెట్టుకోవాలి అన్న విషయాలన్నీ కూడా పూర్తి విషయాలు తెలియజేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. అలాగే 10 మందికి తెలియచేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా షేర్ అయితే చేయండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే
మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు ముందుగా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.